హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి మీరు ఎంత కాలంగానో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది మరి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి 2025కి రంగం సిద్ధమైంది. మరి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఈ రోజు నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 15వ తారీఖుని చివరి తేదీగా నిర్ధారించడం జరిగింది. సో ఎవరైతే టెట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ డిఎస్సికి అర్హులుగా చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం ఈ వీడియోలో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి 2 నోటిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే మరి సిలబస్ అనేటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి. సో ఈ 3 కూడా మీకు ఒక 10 నిమిషాల వీడియోలోనే మొత్తం క్లియర్ కట్ గా వివరిస్తాను. సో ఒకసారి మరి వివరాల్లోకి వెళ్ళిపోదాం. మరి ప్రధానంగా చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనే పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా మనకి ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి అనేటువంటిది ఇవ్వడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. ఇందులో అత్యధికంగా కర్నూలులో మనకి 1731 పోస్టులు కనిపిస్తున్నాయి. మరి చూసుకుంటే మరి బాగా తక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే శ్రీకాకుళంలో మనకి 72 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక విజయనగరం, విశాఖపట్నం ఇక్కడ చూసుకుంటే 149 అంటే చాలా తక్కువ పోస్టులు ఇక్కడ ఉండటం జరిగింది. సో వీళ్ళు వేరే జిల్లాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో కాంపిటీటర్స్ అందరూ కూడా మరి మీ జిల్లాలకు వచ్చి రాసే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా వాళ్ళకి ముఖ్యంగా ప్రధానంగా ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో నెక్స్ట్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి 1540 పోస్టులు, అంటే ఇందాకేమో 11,652 పోస్టులు, తర్వాత చూసుకుంటే ఇక్కడ 1540 పోస్టులు. ఇవన్నీ కలుపుకోవాలి. అంటే మనం ఇక్కడ కలుపుకుంటే మున్సిపాలిటీగా వెళ్ళేటువంటి పోస్టులు ఇవన్నీ వస్తాయి అన్నమాట. టోటల్ గా మనమైతే ముందు ఇక్కడ కేడర్ వారీగా చూసుకోవాలి, తర్వాత మనం మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని పోస్టులు టోటల్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి. సో దీనిలో కూడా మనకి ఎక్కడెక్కడ ఏమేం పోస్టులు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత జువైనల్ వెల్ఫేర్ కింద మనకి ఒక 15 పోస్టులు. ఇక డిపార్ట్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్, సో ఇది కూడా మనకి ఇందులోనే ఫిల్ చేస్తున్నారు ఈసారి. మొత్తం 31 పోస్టులు, అంటే హీరింగ్ ఎంపైర్డ్ ఎవరైతే ఉన్నారో అంటే హెచ్హెచ్, అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ మనకి అది 11 పోస్టులు, ఇది 20 పోస్టులు. అంటే మరి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి కూడా మరి ఇక్కడ మనకి ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం 31, అంటే ఇందాక 11,652, 1540, అలాగే 881, 1531 మొత్తం మనకి ఈ పోస్టులన్నీ కలుపుకొని 14,119 పోస్టులకి మరి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రెసిడెన్షియల్ తో మరి ఇంకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసుకుంటే ఏపీ మోడల్ స్కూల్స్ ఒక 286 పోస్టులు. సో దీని డిస్క్రిప్షన్ కింద ఇచ్చాడు 15, 23, 248 ఇలా విడివిడిగా ఇచ్చారు. ఈ 3 కలుపుకుంటే 286 అవుద్ది. ఆ తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసరికి మనకి 190. సో దీంట్లో మనకి 14 ప్రిన్సిపల్స్, పీఈటీస్ 3, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీలు 53, ఆ తర్వాత ఇవి 120 టీజీటీలు. సో దీనికి సంబంధించి మనకి వాటి యొక్క ఎలిజిబిలిటీ అలాంటివన్నీ కూడా నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు. బాగా చదువుకోండి. అయితే మీకు అంత టెన్షన్ పడక్కర్లా, ఎందుకంటే మన డాటా మొత్తం కూడా అప్లికేషన్ లో ఫిల్ చేస్తే మీరు ఏ పోస్ట్ కు అర్హులో కూడా అదే చూపించేస్తుంది. కాబట్టి మీరు ఇలా ఎత్తుక్కోవాల్సిన అవసరం కూడా లేకుండా ఈసారి చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది. సో నెక్స్ట్ చూసుకుంటే సి కేటగిరీ ఎంజే, పిఏ, పిబిసి. సో దీనిలో చూసుకుంటే మరి జ్యోతిరావు పూలే ఏమైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో దీనిలో కూడా మరి ఇక్కడ 23 ఖాళీలు. తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి మొత్తం అంటే 23 అలా ఎలా ఇచ్చారనేటువంటి చూసుకుంటే మొత్తం 170 ఖాళీలు. దీంట్లో ఎంజేలో మనకి 170 ఖాళీలు ఉండటం జరిగింది. దాని తర్వాత ఇక్కడ 439 ఖాళీలు మరి ఈ కేటగిరీలో. నెక్స్ట్ కేటగిరీలో మనకి 439 పోస్టులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాగా అంటే అన్ని కేటగిరీలు మొత్తం అన్ని కేటగిరీలు కలుపుకుంటే మనకి ఈ కేటగిరీస్ అన్ని కలుపుకుంటే మనకి ఎన్ని అవుతాయి అంటే 2,000
228 పోస్టులు. అంటే ఇందాక మనకి 14,119 పోస్టులు ప్లస్ ఈ 2,200 మొత్తం కలుపుకుంటే మనకి 16,347 పోస్టులతో మీకు ఈసారి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. సో మరి సిలబస్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి జీకే మరి ఎస్జిటి సిలబస్ చూసుకోండి ఒకసారి. జీకే 8 మార్కులు, పిఐఈ 4 మార్కులు, సైకాలజీ 8 మార్కులు, మరి కంటెంట్ అండ్ మెథడాలజీ చూసుకుంటే ఇవి 40 మార్కులకి, ఇది 20 మార్కులకి. అంటే ఇక్కడ మీకు డబుల్ అన్నమాట. అంటే ఇది 16 బిట్లు వస్తాయి, ఇవి ఒక 8, ఇవి ఒక 8, ఇవి ఒక 80 బిట్లు, ఇవి ఒక 40 బిట్లు. సో దీంతో మొత్తం మీకు 80 మార్కులకి మీ యొక్క ఎగ్జామ్ అనేటువంటి జరుగుద్ది. సో దాని తర్వాత 20% ఆఫ్ వెయిటేజ్ అనేటువంటిది టెట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మీకు ప్రధానంగా జరిగేటువంటి విషయం, ఇది అందరికీ తెలుసు. సో ఇక్కడ మేజర్ గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ 80 మార్క్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఆల్రెడీ గవర్నమెంట్ టెట్ కమ్ టీఆర్టీ పెట్టుంటే ఇప్పుడు మీకు చాలా లాస్ అయ్యి ఉండేది, కానీ గవర్నమెంట్ అవి ఏమి పట్టించుకోకుండా డైరెక్ట్ గా మరి నోటిఫికేషన్ ఇచ్చేసింది కాబట్టి ఇక మీకు గొడవ లేదు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా టెట్ ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ 80 మార్కులకి గట్టిగా ట్రై చేయండి. ఆల్రెడీ మీకు 20% అనేటువంటి దాని గురించి మర్చిపోండి. మీరు 80 మార్కుల్ని బాగా కష్టపడితే మీకు ఎన్ని మార్కులు వస్తాయో అదే మీకు ఇక్కడ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి మెయిన్ గా ఇక్కడ హాఫ్ మార్క్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 0.002 కూడా ఇక్కడ ప్రమాదకరమే. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క ప్రతి మార్క్ ని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏమని అంటే రోస్టర్స్ ఎలా ఇచ్చామనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే మీరేం టెన్షన్ పడక్కర్లా, రోస్టర్ కూడా వాళ్ళే క్లియర్ గా ప్రతి జిల్లాకి ఇచ్చుకుంటా కూడా పోయారు. ఇక్కడ మీరు చూసుకుంటే 20 ఓసీ 20 చూడండి, 20 బీసీఏ, బీసీబీ, బీసీడి అండ్ ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని కూడా ఇచ్చేసారు. అంటే ఏంటి, ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి రోస్టర్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. ఎందుకని అంటే మనకు ఆల్రెడీ గ్రూప్ 1 కి మనకి ఒక 1%, అందులో రెల్లి కులంతో సహా మరి 12 ఉపకులాలకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే రెండో గ్రూప్ లో మాదిగా తో పాటుగా 18 ఉపకులాలకి 6.5% రిజర్వేషన్ ఇచ్చారు. మరి మూడో గ్రూప్ లో మాలతో సహా 29 ఉపకులాలకి 7.5% రిజర్వేషన్ కూడా ఇచ్చేయడం జరిగింది. సో కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రకారమే మనకి రోస్టర్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ వేసేసుకుని రెడీగా పెట్టుకున్నారు. అంటే మీకు జాబ్ రావటమే ఆలస్యం, మీ ర్యాంక్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోద్ది మీ ప్లేస్ లోకి. ఓకేనా? సో కాబట్టి అది మీకు దానికి సంబంధించింది. సో సిలబస్ అయిపోయింది, అలాగే మీ నోటిఫికేషన్స్ చూశారు. అప్పుడు అసలు ఎలా మన యొక్క అప్లికేషన్ ని ఎలా ఫిల్ చేసుకోవాలనేది చూద్దాం. సో apdse.apcfss.in లోకి మీరు ఒక్కసారి లాగిన్ అయితే కనుక అక్కడ మీకు మరి పైన క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆ ప్లేస్ కి మీరు గనక జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కనిపిస్తుంది చూడండి, ఈ మూలన సైట్ లో ఈ మూలన మీకు క్యాండిడేట్ లాగిన్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీరు మీ క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మరి ఎలా చేసుకోవాలనేటువంటిది ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. న్యూ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి తర్వాత ఎన్నిసార్లైనా మీరు దాంట్లోకి వెళ్ళాలంటే ఒకసారి చేసుకునేటప్పుడు ఏమైతే మీరు డాటా ఇచ్చారో ఆ డాటాతో నెక్స్ట్ టైం మీరు వెళ్ళవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా అయితే మీరు మర్చిపోతే, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇలా వెళ్తారు, అలాగే యూజర్ ఐడి మర్చిపోతే ఇలా మీరు దీనిలోకి వెళ్ళటానికి కూడా మీకు ప్రాబ్లం ఏం లేకుండా చేసి ఉంచారు. సైట్ కూడా చాలా ఈజీగా మరి మనకి జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు ఫస్ట్ ఓపెన్ చేయగానే డిస్క్లైమర్ వస్తుంది. డిస్క్లైమర్ మొత్తం చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఏమైతే ఉందో ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ తర్వాత మీ యొక్క 10 అంకెల మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు, మీ ఇంటి పేరు, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండర్ మేలా ఫిమేలా ఏంటనేది, తర్వాత మీకు పెళ్ళైందా లేదా అనేది, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, ఇవన్నీ కూడా 10th సర్టిఫికేట్
మార్కెట్ లో ఎలా ఉన్నాయో అలాగే మీరు ఇవ్వటం నేర్చుకోండి. తర్వాత క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా మరి ఎంటర్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఎస్, లేదంటే లేదని పెట్టుకోండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు పిహెచ్ కోటాకి వస్తే ఎస్ గాని నో గాని పెట్టుకోండి. తర్వాత మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కోసం మీ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. మీ జిల్లా, మీ మండలం, మీ విలేజ్, మీ పిన్ కోడ్, మీ డోర్ నెంబరు, మీ ల్యాండ్ మార్క్, మీ ఈమెయిల్ మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ కింద మీరు ఇక్కడ ఒక టిక్ మార్క్ ని గనక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీరు జనరేట్ అవుతుంది అన్నమాట. మీకు ఓటీపీ మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ పైన ఆ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. సో అది ఇచ్చిన తర్వాత మీరు దాన్ని సబ్మిట్ కొడితే అక్కడ ఆటోమేటిక్ గా నావిగేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఓపెన్ అయ్యేటువంటి పేజ్ లో మీకు ఇలాగా 3 కాలమ్స్ కనిపిస్తాయి. దీంట్లో ఏంటి అంటే ఒకటి ప్రొఫైల్, ఏ సెక్షన్ ముట్టుకుంటే ఆ సెక్షన్ ఈ కలర్ లోకి మారుతుంది. మిగిలిన 2 మరి ఇక్కడ బ్లాంక్ గా ఉన్నాయి చూడండి, అంటే మీరు ప్రెసెంట్ ప్రొఫైల్ సెక్షన్ లో ఉన్నారు. సో మీ ప్రొఫైల్ సెక్షన్ లో అన్ని చూసుకోండి, ఇవన్నీ కరెక్ట్ గా వచ్చినాయా లేదా, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీవన్నీ అంటే మీరు ఇచ్చినటువంటివన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా డాటా అనేటువంటి జాగ్రత్తగా చూసుకోండి. మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అన్ని చూసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొడితే మీరు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు సెకండ్ ఓపెన్ అయింది చూడండి, అంటే ప్రొఫైల్ కంప్లీట్ అయింది కాబట్టి అది గ్రీన్ కలర్ లోకి మారిపోయింది. మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కి వచ్చింది కాబట్టి ఇది మరి ఆరెంజ్ లోకి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మీరు రెగ్యులరా, టైప్ ఆఫ్ స్టడీ, లేదంటే ప్రైవేట్ గా చేశారా. ప్రైవేట్ గా అంటే ఇక్కడ చూసుకోండి తేడా ఏంటి, ప్రైవేట్ గా అనేదానికి రెగ్యులర్ గా అనేదానికి చూసుకుంటే ఎవరైతే కంటిన్యూస్ గా 7 సంవత్సరాలు మరి ఏపీలో చదువుకుంటే వాళ్ళు రెగ్యులర్ అంటే ఎక్కడే చదువుకున్నారు అనేటువంటిది అవుతుంది. అలాగే ఎవరైతే స్కూల్ కి వెళ్లకుండా మీరు గనక మీ స్టడీస్ ని 7 years మరి చేస్తే దాన్ని ఏమంటాము అంటే ప్రైవేట్ స్టడీ అంట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే స్కూల్కి వెళ్ళి చదువుకుంటే రెగ్యులర్, స్కూల్కి వెళ్లకుండా చదువుకుంటే అది ప్రైవేట్. ఓకేనా. సో దాని తర్వాత మీరు ఇక్కడ మీ సెక్షన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే ఎక్కడ మీరు చదువుకున్నారు. రెగ్యులర్ చదువుకున్నారు అనుకోండి, ఎక్కడ చదువుకున్నారు, 4th క్లాస్ ఎక్కడ చదివారు, 5th క్లాస్ ఎక్కడ చదివారు. అంటే ఎందుకు ఇది అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది అంటే మీరు ఎక్కడ ఎక్కువ సంవత్సరాలు చదివారో ఆ జిల్లాని మీ యొక్క లోకల్ జిల్లాగా తీసుకుంటుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఎంటర్ చేస్తారు. లోకల్ డిస్ట్రిక్ట్ ఏరియా యూ బిలాంగ్ అనేది మీకు లాస్ట్ లో చూపించేస్తారు ఆటోమేటిక్. అంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మీ జిల్లాని చూపించేస్తారు అనమాట. చూడండి ఇక్కడ ఈయన 2 సంవత్సరాలు వరుసగా ఎక్కడ చదువుకున్నాడు, 9th 10th నెల్లూరులో చదువుకున్నాడు కాబట్టి ఈ లోకల్ డిస్ట్రిక్ట్ ఏమొచ్చింది, నెల్లూరు వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ అడుగుతుంది ఇక్కడ ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ అంటే తెలంగాణ నుంచి వచ్చారా మీరు. ఇక్కడ జీవో నెంబర్ మరి ఇక్కడ 133 ప్రకారం అని చూసుకుంటే ఎస్ ఆర్ నో అనేటువంటిది మీరు సెలక్షన్ చేసుకోవాలి. అది ఎవరికి, ఓన్లీ తెలంగాణ వాళ్ళకే, మీకు సంబంధించింది కాదు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు దాని తర్వాత మరి మీ యొక్క డాటా మొత్తం కూడా నింపాల్సి ఉంటుంది. 10th క్లాస్ మీ యొక్క బోర్డు ఏంటి అని అడుగుతుంది. మరి మీరు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చిన తర్వాత మీడియం సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత ఏ సంవత్సరం పాస్ అయ్యారు, మీ హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. దాని తర్వాత చూసుకుంటే మీకు ఎక్కడ ఇంటర్ చదివారని అడుగుతుంది. ఇంటర్ చదివితే ఎస్ అని ఇవ్వండి. సో ఇంటర్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, బోర్డు ఏంటి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తర్వాత ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఏం తీసుకున్నారు, మీడియం ఏం తీసుకున్నారు, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, పర్సంటేజ్ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత సబ్జెక్ట్స్ మీ ఏంటి, సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఏ ఫిజిక్స్, కెమిస్ట్రీయా ఏదనేటువంటిది మీరు ఇక్కడ సబ్జెక్ట్స్ ని ఇవ్వండి. ఇక్కడ మీకు 4th ఎందుకని ఇక్కడ స్టార్ పెట్టలేదు అంటే 3 ఉంటాయి కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు ఏమైనా డిగ్రీ చదువుకున్నారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, నో అయితే నో అని ఇవ్వండి. మీరు ఏం చదువుకుంటే ఆ కోర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, సబ్జెక్టు, మీడియము, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబరు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీ పర్సంటేజ్ ఇచ్చేసిన తర్వాత మరి మీరు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి పీజీకి వస్తారు. సో పీజీలో మీరు చదువుకుంటే పీజీ, మీ కోర్సు, మీ యూనివర్సిటీ, మీ సబ్జెక్టు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీ మీడియము, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు టెట్ రాశారా అంటే ఖచ్చితంగా చెప్తున్నా చూడండి, అంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే డిఎస్సి కాబట్టి ఇక్కడ టెట్ క్వాలిఫై అయ్యారని పెట్టుకోండి. టెట్ మరి ఏ టైప్ అని అడుగుతారు, పేపర్ ఏ పేపర్ రాశారని అడుగుతారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ ఎన్ని వచ్చినాయి. సో అది మీరు ఇక్కడ యాడ్ చేస్తారు. సో దాని తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి, ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏమేం చేశారు, బిఎడ్ చేశారు. సో అది ఎక్కడ చేశారు, ఏ యూనివర్సిటీలో, ఏ మీడియంలో చేశారు, మెథడాలజీ 1 ఏంటి, 2
ఏంటి, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మరి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అని అడుగుతుంది. అది ఇక్కడ మీరు మార్క్స్ ఇచ్చేస్తారు. అలాగే మీరు డిఎడ్ కూడా చేశారు అనుకోండి, అక్కడ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది కూడా అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఏమైనా చదువుకున్నారు అనుకోండి, టెట్ ఇంకెక్కడైనా టెట్ రాశారు అనుకోండి, వేరే టెట్ కూడా రాశారు అనుకోండి, అది కూడా మీరు ఇక్కడ మరి ఈ ప్లస్ ఐకాన్ నొక్కి మీరు ఇక్కడ టెట్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి మరి మ్యాటర్. దాని తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కొడితే నెక్స్ట్ పేజ్ లోకి వచ్చేస్తుంది. ఈ నెక్స్ట్ పేజ్ లో మీరు ఇక్కడ మొత్తం చూసుకోవాలి. ఆల్రెడీ మీరు ఇప్పుడు దాకా ఏం ఫిల్ చేశారో ఆ డేటా మొత్తం, పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది, బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చేశారు. అవన్నీ చూసుకున్న తర్వాత మీరు ప్రతిసారి కూడా ఈ చివర మీకున్న బాక్స్ ఉంది వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని, ఈ బాక్స్ ని టిక్ చేస్తేనే మీరు వెరిఫై చేసుకొని కరెక్ట్ చేసినట్టు, మళ్ళీ ఈ బాక్స్ టిక్ చేస్తేనే వెరిఫై అండ్ కరెక్ట్ అని తీసుకుంటుంది అనమాట సైట్. అలాగే ఎస్ఎస్సి చెక్ చేసుకోండి, ఒకసారి వెరిఫై చేసుకోండి. అలాగే ఇంటర్ చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ ఏమైతే మీకు ఈ చివర డిగ్రీది కనిపిస్తుందో ఇది కూడా వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు లేదా వెరిఫై చేసుకోండి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వెరిఫై చేసుకోండి. అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఇక మీరు చివరికి వచ్చేస్తారు. ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది అంటే అన్ని అయిపోయిన తర్వాత మీరు ఏ పోస్ట్ కి ఎలిజిబుల్లో ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఏ పోస్ట్ కి ఎలిజిబుల్ అనేటువంటిది ఇక్కడ చూపించినప్పుడు మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఏమని, ఎస్ఏకి అంటే ఎస్ఏలో మీరు ఇక్కడ నేను సెలెక్ట్ అవుతాను అంటే దీనికి నేను ఎలిజిబుల్ అవుతాను. అలాగే ఇక్కడ ఎస్ఏలో మీరు ఇక్కడ ఏది మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియం కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్టులకి అవుతారు, అంటే మీరు దేనికి వ్యాలిడిటీగా ఉంది మీకు అని చూసుకుంటారు. ఆ తర్వాత మీరు కన్ఫర్మ్ అండ్ సేవ్ కొట్టాలి. ఇక్కడ ఖచ్చితంగా కన్ఫర్మ్ అండ్ సేవ్ కొడితేనే మీకు నెక్స్ట్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఒకసారి చూసుకుంటే మీ యొక్క ఇంతకు ముందు మీరు పే చేసినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే, అంతకు ముందు మీరు ఆల్రెడీ 2024లో పే చేశారు అనుకోండి, మీరు అర్థమైందా అంటే మీరు ఒక్కసారి 2024లో మీకు 6000 నోటిఫికేషన్ పడినప్పుడు మీరు గనక అప్లికేషన్ పెట్టి డబ్బులు మీరు కట్టి ఉంటే మీరు ఇప్పుడు ఎటువంటి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఒకవేళ ఎడిషనల్ గా మీకు ఏమైనా సబ్జెక్ట్ ఎలిజిబుల్ అయ్యారు, ఈ రెండు మీకు ఆల్రెడీ అయిపోయింది, మీరు రెండింటికి కట్టేశారు మీరు డబ్బులు, మొత్తం మీరు 3టికి ఎలిజిబుల్ అయ్యారు, ఈ రెండింటికి మీరు డబ్బులు కట్టేశారు. దీని ఒక్కదానికి కట్టాలనుకోండి, మీకు కావాలి నాకు పోస్టులు ఉన్నాయి, ప్రకాశంలో 8 పోస్టులు ఉన్నాయి, లోకల్ డిస్ట్రిక్ట్ లో నెల్లూరులో నాకు 28 పోస్టులు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు కట్టాలనుకుంటే అప్పుడు దాన్ని ఆ బాక్స్ ని టిక్ చేయండి. టిక్ చేయగానే మీకు ఏమవుద్ది అంటే అప్పుడు మీకు పేమెంట్ గేట్వే అనేది కనిపిస్తుంది. ఆ పేమెంట్ గేట్వేలో మీరు చూపిస్తూ ఉంటారు అనమాట, మీరు ఇంత డబ్బులు కట్టాలి అంటే ఒకటే కదా, కాబట్టి 750 రూపాయలు మీరు పేమెంట్ చేయాలి అని చెప్పి మీకు చూపిస్తుంది. లేదనుకోండి మీరు ఆ పై 2 చాలనుకుంటే ఇక మీరు డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు, దాంతో మీకు నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో అక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఏ బాడీస్ లో మీరు అంటే ఇక్కడ మీకు నెల్లూరు అనేటువంటిది మీ లోకల్ బాడీ అయింది. సో అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి 23 పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాన్ లోకల్ దాంట్లో 5 పోస్టులకి ఇక్కడ మీరు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే 2, ఇక్కడ 1, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ 4 వీటికి కూడా మీరు ఎలిజిబుల్ కింద లెక్క అనమాట. ఓకేనా. అంటే మీరు అక్కడ నాన్ లోకల్లో ఎన్ని పోస్టులకి మీకు అవకాశం ఉంటుందో చూపిస్తారు అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏ స్కూల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనేది చూసుకుంటే ఇక్కడ మీరు మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, నేను ఫస్ట్ నాకు ఏపీ మోడల్ స్కూల్ వద్దు ఇది కావాలి అంటే ముందు ఈ బాణం గుర్తులు నొక్కోవాలి, నొక్కుంటే ఈ బాక్సుల్లోకి వచ్చేస్తాయి, ఇటు పక్క వచ్చేస్తాయి అనమాట. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ఫస్ట్ ఇది అనుకోండి దీన్ని క్లిక్ చేయండి, ఇది టాప్ లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది అనుకోండి దీన్ని క్లిక్ చేయండి, నెక్స్ట్ లైన్ లోకి వచ్చేస్తాయి. లాస్ట్ లో ఇది క్లిక్ చేశారనుకోండి ఈ పైన ఉన్నటువంటిది కిందకు వచ్చేస్తారు. ఆటోమేటిక్ గా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రిఫర్డ్ పోస్ట్ కింద మీరు చేసుకోవచ్చు. మళ్ళీ మీకు నచ్చల పైకి కిందకి మార్చడానికి కూడా మీకు ఇక్కడ డౌన్ యారోస్ అలాగే బ్యాక్ యారోస్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం మీరు కిందకి పైకి కూడా వీటిని మీ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది మార్చుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవాలనేది ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ దాన్ని, తర్వాత 2ది 3ది 4ది 5 సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీకు జనరేట్ ఓటీపీ అని వస్తుంది, దీన్ని గనక మీరు క్లిక్ చేస్తే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఇక లాస్ట్ గా
మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అంటే మీకు ఏమైతే మీకు ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు మాక్సిమం మీకు ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే మీరు జేపీజే కానీ జేపీఈజీ కానీ పీడిఎఫ్ ఫార్మాట్ లో కానీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మీకు ఏమైతే ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మీరు మరి ఫార్మాట్ లో మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీకు ఎస్ఎస్సి అంటే మీకు ఇక్కడ చూడండి, మీకు మీ సేవా నెంబర్ తో గనక మీరు కొడితే మీకు ఆటోమేటిక్ గా క్యాస్ట్, సబ్ క్యాస్ట్, మీ పేరు, మీ క్యాస్ట్, మీ డిస్ట్రిక్ట్, మీ మండలం కూడా చూపించేస్తారు అనమాట. సో మీ సేవా నెంబర్ తో ఇక్కడ మీ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. దానికోసం మీకు ఇక్కడ ఒక బటన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీరు మీ యొక్క ఏమైతే ఈ ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ అన్ని కూడా ఒక్కొక్క దాన్ని 1 by 1 అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? సో ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీరు కింద మీ స్కూలింగ్ ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో మరి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ స్టడీ సర్టిఫికేట్ ని ఇక్కడ కనుక మీరు అప్లోడ్ చేసేస్తే అంటే వేరే వేరే దగ్గర చదివితేనేమో అన్ని కలిపి అంటే ఆ 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ ఇవన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేసేసుకుని ఆ పీడిఎఫ్ ని ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఇవన్నీ దేనికోసం, ఒకవేళ మీకు రేపొద్దున జాబ్ వస్తే మీరు అప్లోడ్ చేసినవన్నీ కూడా వెరిఫై చేసుకుంటారు వాళ్ళు, ఉన్నాయా కాదా, కరెక్టా కాదా. ఇప్పుడేం మీకు జాబ్ రాసేంత వరకు వాటితో అవసరం ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మీరు పేమెంట్ అయిపోయింది. ఇక లాస్ట్ మీకు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ లోకి వెళ్తే మీ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా చూపిస్తుంది. ఒకసారి మొత్తం వెరిఫై చేసుకొని మీకు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం టోటల్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా? సో మరి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఉన్నటువంటి సమయం 45 డేస్. సో ఈ 45 డేస్ ని సద్వినియోగం చేసుకొని మరి డిఎస్సి లో ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ మీ వర్మ క్లాస్ రూమ్ మీ యొక్క విజయం కోసం అనుక్షణం మీ తోడుగా ఉంటుందని తెలియజేస్తూ ఉంటాను. మీ సురేష్ కుమార్ వర్మ.